హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ. సో ఇవాళ ఒక సిస్టర్ వచ్చి నాకు డౌట్ కామెంట్ చేశారు. సిస్టర్, లైవ్ టుగెదర్ ఎలా చేయాలో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. అది స్లోగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ అంటున్నారు సిస్టర్ కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయండి, స్టెప్ బై స్టెప్ మీరు ఫాస్ట్గా చెప్పేస్తున్నారు అనేసి. సో ఇవాళ కొంచెం లెంత్ అయినా పర్వాలేదు కానీ స్లోగా స్టెప్ బై స్టెప్పే చెప్పాలని అయితే ఫిక్స్ అయిపోయా. ఇంకేంటి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకేంటి విశేషాలు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియోలకైతే వెళ్ళిపోదామా? ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం. ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యూట్యూబ్లోకి వెళ్ళాలి. యూట్యూబ్లోకి ఎక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, ఆ ప్లస్ మార్క్లోకి వెళ్తే షార్ట్స్లో కానీ వీడియోలో ఉంటేనా లైవ్లోకి వచ్చేసేయండి. లైవ్లోకి వచ్చిన తర్వాత లైవ్ క్లిక్ చేయగానే మనకు అన్ని టైటిల్, స్క్రీన్స్ క్యాస్ట్, అలా అన్ని ఆప్షన్స్, సెట్టింగ్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. అందులో మీరు సెలెక్ట్ చేసుకొని టుగెదర్, లైవ్ టుగెదర్ అని వస్తుంటుంది. ఆ టుగెదర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ టుగెదర్ అని ఉంది కదా, ఆ టుగెదర్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకా అన్ని నార్మల్ రెగ్యులర్ లైవ్ లాగే వచ్చేస్తుంది. టుగెదర్ వచ్చిన తర్వాత కాపీ లింక్ అని ఉంటుంది. కాపీ అయినా చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఎవరికైతే సెండ్ చేయాలో ఆ సెండ్. కాకపోతే ఆ సెండ్ చేయాల్సిన వ్యక్తిది ఫోన్ కాంటాక్ట్ అయితే మీ దగ్గర ఉండాలి వాట్సాప్ గ్రూప్లో. సో మనము అది షేర్ చేసేస్తాం, వాట్సాప్ గ్రూప్కి షేర్ చేసేయాలన్నమాట. షేర్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ నొక్కేస్తే, ఇక్కడికి కింద మనకు నెక్స్ట్ ఉంది కదా, ఆ నెక్స్ట్ ఆప్షన్ దగ్గరికి వస్తే నెక్స్ట్ నొక్కిన తర్వాత మనమైతే డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళిపోతాం. గో లైవ్ అని ఉంటుంది, గో లైవ్లోకి అయితే వెళ్ళిపోతాం. తను ఆపోజిట్ పర్సన్, మీరు ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో ఆ పర్సన్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే, చెప్పండి, ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత జాయిన్ అనే వస్తుందన్నమాట. సో అతను ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏమొస్తుంది, యాడ్ అని వస్తుంది. ఎవరు అనేది కూడా క్లియర్గా చూపించేస్తుంది అనమాట. ఎవరు వస్తున్నారు, వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంత టోటల్ కౌంట్ సహా ఎవరు అనేసి యాడ్ అని వస్తుంది. యాడ్ ప్రెస్ చేయాలి. యాడ్ ప్రెస్ చేసిన తర్వాత ఒక 5-2 seconds అలా కొంచెం టైం పడుతుంది అంతే. సో లైవ్ టుగెదర్ ఇలా వచ్చేస్తుంది, లైవ్ టుగెదర్. లైక్ అప్పుడు మ్యూట్, ఒకవేళ వాళ్ళ తెలిసిన వాళ్ళైతే వాళ్ళు కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ అలా ఉంటే మాట్లాడేటప్పుడు, ఒకరు మ్యూట్ ఆఫ్లో పెట్టుకునేసి క్లియర్గా మీకు నెట్వర్క్ సిగ్నల్స్ అన్నీ బాగుంటేనా ఇద్దరు అయితే బాగా మాట్లాడుకోవచ్చు, బాగుంటుంది కూడా. దీనివల్ల మంచి యూజెస్ ఏంటంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళు వస్తారు, మీకు తెలిసిన వాళ్ళు వస్తారు, కాబట్టి ఆ లైవ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇదండి ఇవాళ ఒక సిస్టర్ నన్ను అడిగిన డౌట్ అనమాట, ఎలా చేయాలి అన్న ఆ సిస్టర్ కోసం చేశాను. సో ఇది ఎవరికైనా తెలియకపోతే ప్లీజ్ తెలుసుకొని చూడండి, స్కిప్ చేయకుండా వీణైతే అంతా చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, చిన్న ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ సిస్టర్ లాగే మీరు కామెంట్ చేయండి. నేనైతే మీకు తెలియదు తెలుసుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సిస్టర్. మీకోసం నాకు మీరు అడిగిన డౌట్కి నేను ఇచ్చిన ఆన్సర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాంటి డౌట్స్ ఏవైనా చిన్న డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నిర్మోహమాటంగా నాకు పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి. నాకు తెలిసింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు పల్లవిస్ వరల్డ్. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, దయచేసి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే స్కిప్ చేయడం వల్ల ఎక్కువ రీచ్ రాదు, వాచ్ అవర్ మనకు రాదనమాట, యాడ్ అవ్వదు. సో ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి లైక్, మీ ఇచ్చే లైక్ ఏమవుతుందంటే ఒక 3-4 ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, రీచ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ పల్లవి శ్రీనివాస్. అర్థమైందని అనుకుంటున్నాను, స్లోగానే మాట్లాడని అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్ ఉందా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేదా వేరేది ఏదైనా డౌట్ ఉంటే మాత్రం దయచేసి కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం పోస్ట్ చేసేయండి. సో ఇంకా నేను ఇంకో ఇష్యూ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. చాలామందికి లైవ్లో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆ బ్యాడ్ కామెంట్స్ని ఎలా నేను స్టాప్ చేయాలక్క, ఎలా రిమూవ్ చేయాలి, ఎలా మనం స్టాప్ చేయాలి, దానివల్ల ఏమైనా నష్టం ఉందా, లేదా లైవే డిలీట్ చేసుకోవాలా, డిలీట్ చేస్తే ఏమన్నా వాచ్ అవర్ వెళ్తుందా, ఇలాంటివి చిన్న క్వశ్చన్స్ కూడా నాకు వచ్చాయి. సో డైలీ అన్నీ ఒకే రోజు అన్నీ నేను చేయలేను కాబట్టి ఉన్నాయి, 1 by 1 డే బై డే నేను ఒక్కొక్కటి అయితే చెప్తాను.
మీకేమైనా డౌట్ ఉందా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వైటీ స్టూడియో గురించి ఏదైనా డౌట్ ఈ యూట్యూబ్ గురించి ఏ డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు ఆన్సర్ అయితే ఇచ్చేస్తాను. ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను సిస్టర్. మీకు చూసారా లైవ్ 2. సో రేపు మీరు స్టార్ట్ చేసేయాలి అనమాట. సో 60 సబ్స్క్రైబర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో లైవ్కి అర్హులు కదా. సో చెప్తున్నాను లైవ్ టుగెదర్. ఇంకో మెయిన్ పాయింట్ నోట్, ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే మానిటైజేషన్ అయి ఉండాలి. ఒక పర్సన్కి మానిటైజేషన్ అయి ఉండాలి, ఇంకో పర్సన్ మానిటైజేషన్ అయినా లేకపోయినా నో ఇష్యూ. బట్ ఇద్దరిలో ఎవరికో ఒకరికైతే మాత్రం మానిటైజేషన్ అయితే అయి ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని కోరుకుంటూ, అంటే అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానని కోరుకుంటూ ఇంకా సెలవు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. స్టే ట్యూన్. పల్లవీస్ వరల్డ్.